మా పాప మా పెద్ద పాప వంటలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్. మా అమ్మాయికి వెరైటీ ఐటమ్స్ చేయాలని అనుకుంటుంది. ఇది ఆల్రెడీ మిక్స్ చేసుకునిందండి మసాలా. అందులో ఏమేమి వేస్తారంటే ఉప్పు, కారం పొడి, ధనియా పౌడరు, చెక్క లవంగ పౌడరు, తర్వాత యాలకలు ఒక 3, కొబ్బరి, టమోటాలు వచ్చేసి 3 వేసిందండి. ఆనియన్స్ వచ్చేసి 2 వేసిందండి పెద్దవి. బాగా మిక్స్ చేసేసి పసుపు కూడా, ఉప్పు అన్నీ వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా పేస్ట్లా చేసేసిందండి ఇది. తర్వాత వంకాయలు కూడా, ఇలాంటి వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. నాకైతే వంకాయ అంటే చాలా ఇష్టం అండి. మా పాప ఏది చేసినా కానీ ఫస్ట్ ఏదైనా కానీ చేసిందంటే చాలా బాగా చేసిందండి. ఇలా బాగా 4 పచ్చాలుగా కట్ చేసుకొని ఇందులో ఉప్పు వేసేసుకొని వాటర్లో ఇట్లా బాగా వాష్ చేయాలన్నమాట వంకాయలని. అసలు అది ఏం కూర అనేది నేను చెప్పలేదు కదండి. గుత్తొంకాయ కూర. ఇట్లా మసాలా పెట్టేసుకోవాలి అందులో బాగా 4 పచ్చాలుగా. ఇట్లా స్టవ్ వెలిగించుకొని బాగా పెట్టేసి బౌల్, ఇందులో వచ్చేసి కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి మా పాప ఎంత కష్టపడుతుందో. వంకాయలకి మసాలా అన్నీ ఇట్లా పెట్టేసేయాలి. ఒక పక్క ఆనియన్స్ అవి ఒక సైడ్ వేపుకుంటూ తర్వాత ఈ మసాలా ఇందులో పెట్టేస్తుందండి. చూడండి ఇవి సిమ్లో పెట్టేసుకొని ఇవి బాగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేపేసుకుంటూ ఒక పక్క ఇట్లా మా పాప వంకాయలకి మసాలా అంటిస్తుంది అన్నమాట. ఇంకా మా చిన్న పాప బాబు ఏం చేస్తున్నా ఒకసారి వెళ్ళి చూద్దామండి. అంతలోకి మా పాప మసాలా పట్టించేస్తుంది వంకాయకి. చూడండి ఫ్రెండ్స్, ఆ పింక్ కలర్ టీ షర్ట్ వేసుకుంది కదా మా చిన్న పాప. మధ్యలో వచ్చిన అబ్బాయి మీడియంలో ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చేసి మా అన్న కొడుకు. ఇద్దరు నా అల్లుళ్ళే అండి. అటువైపు ఉన్నాడు కదా తను నా పెద్దల్లుడు, మధ్యలో ఉన్నాయన చిన్నల్లుడు. పింక్ కలర్ టీ షర్ట్ వేసుకుంది కదా తను నా చిన్న పాప. ఇక్కడ నా పెద్ద పాప అండి. మొత్తం 3 ఆడపిల్లలు, ఒక బాబు అండి. చూడండి ఇట్లా మా పిల్లలు ఇంట్లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. యూట్యూబ్లో పెడుతున్నాం. కొన్ని కదండి ఇట్లా వేసేయాలండి ఆయిల్లో వంకాయలని. మిగిలిన మసాలా ఉంటుంది కదా అండి, ఆ మసాలా కూడా అందులో వేసేసి బాగా సిమ్లోనే వేగించాలన్నమాట. అట్లా మొత్తం మసాలా అంతా అందులో వేసేసి మా బాబు చూడండి చూడండి ఇట్లా మొత్తం మసాలా అంతా ఆయిల్లో బాగా
వేగించేసేయాలి. వేగినాక సిమ్లోనే పెట్టేసుకోవాలి. చూడండి మా పాప ఎంత ఇంట్రెస్ట్గా చేస్తుందో చూడండి. మసాలా పెడతాం కదండి, మొత్తం అంతా వేసేసి ఆయిల్లో బాగా వేస్తున్నాం కదా. ఇది మసాలా అడుగంటకుండా సిమ్లోనే మసాలా అంతా బాగా మగ్గించుకోవాలండి. వాటర్ లేకుండానే వంకాయని ఆయిల్తోనే బాగా